వేదికను అలంకరించిన మన గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన బ్యాచ్ మిత్రులు 36 సంవత్సరాల తర్వాత ఈరోజు కలుసుకోవాలని చెప్పేసి నాగేశ్వరరావు గారు, వెంకన్న, తర్వాత జ్యోతి, వీళ్ళందరూ కలిసి నాతో మాట్లాడారు. ఇలా చేద్దాం, నువ్వు అక్కడ ఉన్నావు కదా, ఇక్కడ మేము ఉన్నాము, ఎలా చేద్దాం అని చెప్పేసి అని అనుకున్నారు. అనుకుంటే దాందే ఉంది, ముందైతే గ్రూప్ స్టార్ట్ చేయండి, ఒక్కొక్కరు దాంట్లో యాడ్ చేస్తూ ఉండండి, నేను రోజుకో మెసేజ్ పెట్టి రెచ్చగొడతా ఉంటాను, అలా అందరు కలుస్తారు అని చెప్పేసి అలా స్టార్ట్ చేసినటువంటి గ్రూపు వితిన్ 4 monthsలోనే మనం కలుసుకోవడం అనేటువంటిది అసలు ఎంత అదృష్టం అంటే, నేను చెప్పిన 2 days లెఫ్ట్, 2 రోజులే ఉంది మనకని మొన్న కూడా ఒక మెసేజ్ పెట్టా. ఆ పెట్టిన దాంట్లో కూడా అన్నాను, నాకు ఏదోలా ఉంది, ఎట్టెట్లో ఉంది, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను, మీరు అలా ఫీల్ అవుతే మీరు ఇది ఇమీడియట్గా రాండి, అందరు రాండి అని చెప్పేసి అని మెసేజ్ పెట్టాను. సో ఆ మెసేజ్ ద్వారా మ్యాక్సిమం అందరూ రిప్లై ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వలేకపోతున్నారు. ఓకే, సో అప్పుడు మేము పడినటువంటి కష్టాలు, దాని కష్టాలని అనుకోకుండా మేము సంతోషంగానే స్వీకరించాం. మాకేంటంటే మన ఊరు నుంచి బడి దగ్గరికి కంకర్ రోడ్డు అప్పుడున్నది. ఈ కంకర్ రోడ్డు మీద అందరం క్యారేజీలు పట్టుకొని ఒకరింటికి వెళ్ళేసేసి అందరం కలిసేసేసి ఆడుకుంటూ వచ్చేవాళ్ళం. వస్తుంటే దగ్గర నాకు ఒక 3 times ఈ పెద్ద గోరు పోయింది. ఎందుకంటే అప్పుడు పారాగాన్ చెప్పులు మనకు ఉండేవి, ఒక్కోసారి చెప్పులు కూడా ఉండేవి కావు. వచ్చేటప్పుడు ఆడుకుంటూ అటు తన్నేవాళ్ళం, తన్నితే గోరు ఎగిరిపోయేది. అట్లా 3 సార్లు పోయింది 10th class అయిపోయేసరికి. అసలు ఏంటంటే మేము చాలా పేద కుటుంబం మాది, మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు ఏం లేవు. మా నాన్న ముఠా మేస్త్రి శ్రీరామ రైస్ మిల్లో. ఆయన నన్ను 10th class వరకు చదివించారంటే ఆయనకి 100 times రోజుకు 1000 సార్లు నమస్కారం పెట్టినా సరే సరిపోదు మా నాన్నగారికి, మా అమ్మగారికి. అటువంటి స్టేజ్లో ఉండి నన్ను 10th చదివించారు. అయితే 10th చదివిన తర్వాత 10thలో మేము ఒక్కొక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాం ఫస్ట్. తర్వాత లక్కీలీ సప్లిమెంటరీ రాస్తే సప్లిమెంటరీ నేను పాస్ అయ్యాను. తర్వాత ఇంటర్మీడియట్ చదివించారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మా మదర్ హ్యాండిక్యాప్డ్ కదా అని చెప్పేసి అని అప్పటికప్పుడు నాకు మా మేనమామ కూతురునిచ్చి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసి నాకేం లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏం లేదు, నేను ఫ్యామిలీని ఎలా దాదాలి అని చెప్పేసి అనుకున్న తరుణంలో నా అదృష్టం కొట్టి మా అమ్మ నాన్న దయతోటి, దేవుడి దయతోటి కానిస్టేబుల్ పోస్టులు పడితే అప్పుడు సెలక్షన్కి వెళ్ళాను. ఫస్ట్ నాకు తెలిసి నేను అనుకోవడం మన బ్యాచ్లో గవర్నమెంట్ జాబ్ కొట్టింది నేనే కానిస్టేబుల్గా. దాని తర్వాత గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఆ తర్వాత ఇక అక్కడనే సెటిల్ అయ్యేసేసి అక్కడే ఇల్లు కట్టుకున్నాను. ప్రజెంట్ నాకు 2 బాబులు, 2 సాఫ్ట్వేర్లే, 2 హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నారు, LNTలో దాంట్లో. తర్వాత నేను రీసెంట్లీ 1 year బ్యాక్ ఒక పాత ఇల్లు ఉండే 2010లో కట్టింది, అది అమ్మేసేసి కొత్త ఇల్లు కట్టాను. అది దగ్గర ప్రజెంట్ దాని కాస్ట్ వచ్చేసి 3.5 కోట్లు పెట్టి ఇల్లు కట్టాను. నేను ఒక గుడిసెలో ఉన్న, దీపం లేదు నాకు, 10th class కరెంట్ లేదు. 10th class చదివేటప్పుడు నేను దీపం పెట్టుకొని 7:30కు చదివి 10th class చదివినోను నేను. ఈ రోజున నేను ఆ ఇల్లు కట్టానంటే మా అమ్మ నాన్న, నాకు ఆ దేవుడు ఎంత సహకరిస్తే ఈ స్టేజ్లో నా పిల్లల్ని నేను ఇంజనీరింగ్ చేయించి, సాఫ్ట్వేర్లు చేసి చేయించానంటే చూడండి. సో అదంతా మన గురువుల దయ, వాళ్ళు చెప్పిన డిసిప్లిన్ ఏదైతే ఉందో, అప్పుడు మనకు పెట్టిన డిసిప్లిన్. ఎంత అల్లరి చేసినా సరే మంచి మాటలు చెప్పేవాళ్ళు, ఎంత అల్లరి చేసినా. సో అంత కష్టపడి చేసినాం. దేవుడి దేవుళ్ళ ఉద్యోగం వచ్చిన తర్వాత సరే కష్టపడి ఉద్యోగం సంపాదించుకుందాం కదా అనుకుంటే, దాంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు పోస్టింగ్ గ్రేహౌండ్స్లో ఇచ్చారు, నక్సలైట్ డ్యూటీలు ఇచ్చారు. 16 సంవత్సరాలు నేను నక్సలైట్లతోటి 16 సంవత్సరాలు చేసిన నక్సలైట్ డ్యూటీస్. దెన్ ఆఫ్టర్ నేను ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి నేను ఫ్రీ డ్యూటీలలో చేస్తున్నా. మార్నింగ్ 10కి పోతా, 1 o'clock వస్తా, 3కి వెళ్తా, మళ్ళీ 6కి వచ్చేస్తా. నాకు బయట డ్యూటీలు ఏం లేవు. దేవుడి దేవుళ్ళ వెల్ సెటిల్డ్ 100%. కాకపోతే ఈ టైంలో మమ్మీ డాడీ లేరు. నేను బాధపడుతున్నాను అనుకోకండి, సంతోష టైంలో బాధపడుతున్నా అనుకోవచ్చు. కాకపోతే ఇంత ఎదిగినాం కదా, ఇంత ఎదిగినప్పుడు వాళ్ళు లేరు కదా, వాళ్ళు మనం ఇంత చేసిరు. అప్పుడేంది 10th classకి వచ్చేటప్పుడు 6th classలో జాయిన్ అయినప్పుడు మీకు అందరికీ గుర్తే ఉంటుంది, నాకు 2 ప్యాచ్లు ఉండేవి.
నెక్కరికి 2 ప్యాచ్లు ఉండే. ఎప్పుడు చూసినా కింద కూర్చొని ఆవిడే సరిపోయాయి. అప్పటికి మొత్తం రాగాగో రియల్ సార్. సార్ మీ తోడు వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో మేము 10th అయిపోయిన తర్వాత మనం పాయింట్లు పట్టించుకుందాం అనుకుంటా. అప్పటి వరకు నెక్కర్లే. మా అదృష్టం ఏంటంటే మేడం, మేము అందరం వీళ్ళు 13-12 మంది ఉండేవాళ్ళు కదా. ఖోఖో ఆడడానికి 11 మంది సరిపోతారు. ఒక్కరు పక్కకు ఉండేవాళ్ళు. వాళ్ళు 11, మేము 11. ప్రతి ఆట వాళ్ళు మేమే ఆడేటోళ్ళం, మేమేం ఆడుకుంటోళ్ళం కాదు. కబడ్డీ ఆడినా వాళ్ళు అటువైపు, మేము ఇటువైపు. అప్పుడు మేము చిన్నపిల్లలు అదే ఫీలింగ్ అంతే తప్ప అసలు ఎంత ఎంజాయ్ అంటే నాకు తెలిసి వేరే బ్యాచ్లు ఎవరు చేసి ఉండకపోవచ్చు. అంత ఎంజాయ్గా మేము ఆడుకుంటోళ్ళము. మా స్కూల్ మేమే మేడం. మేము ఈ పిచ్చి చెట్లన్నీ బీకేసి ఈ పెద్ద పెద్ద వేప చెట్లు ఉన్నాయి కదా, అగిదిగితే మొక్కలు ఉంటే దాని అమ్మటి ఇలా అనేసేసి నీళ్ళు పోసేవాళ్ళం. అట్లా పెరిగిన మొక్కలే అనుకుంటాయి నాకు తెలిసి. పెంచినాయి. వెరీ గుడ్. సో వెరీ నైస్, ఎక్సలెంట్. నేను దీని తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే ఆఫ్టర్ కానిస్టేబుల్ అంటారు, ఈ 10th క్లాస్ చదివిన వాళ్ళు అంటారు అని చెప్పేసి కసిగా డిగ్రీ కంప్లీట్ చేసిన, ఎంఏ ఇంగ్లీష్ చేసిన, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన. వావ్, గట్టిగా చెప్పలు కొట్టాలండి. కసిగా మరి చదివారు పట్టుదలతోటి. 2005లో నేను ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ పొలిటికల్ సైన్స్ కంప్లీట్ చేసిన. ఇప్పుడు నో ప్రజెంట్ ఎవరు కూడా ఆఫ్టర్ కానిస్టేబుల్ అనొద్దు. ఎందుకంటే ఎస్ఏ అయినా, డిఎస్పీ అయినా, ఐపీఎస్ అయినా డిగ్రీతోనే వస్తాడు. నేను ఆల్రెడీ 2 పీజీలు చేసిన. వావ్, గ్రేట్, సూపర్ సార్. మామూలు విషయం కాదు. ఇప్పుడు నేను చేసే డ్యూటీ ఏంటంటే ఎస్ఐలకి, డిఎస్పీలకి, ఐపీఎస్లకి వీళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తాను. కానిస్టేబుల్కి నేను, నా ర్యాంక్ పెద్దది. అక్కడ యాజ్ ఏ గురువుగా యాక్చువల్గా నేను అట్టంటలే. అక్కడ నేను చేసే ట్రైనింగ్ సెంటరు కానిస్టేబుల్ బ్యాచ్ ఉండదు అక్కడ. అది పీటీసీ, డిటీసీలలో కానిస్టేబుల్స్కి ఇస్తారు. నేను చేసే దాంట్లో ఎస్ఐ నుంచి స్టార్ట్. ఎస్ఐ, డిఎస్పీలు, ఐపీఎస్లకి నేను ట్రైనింగ్ ఇస్తాను. ఎందుకంటే నాకు హిందీనో, ఇంగ్లీష్ తెలుసు, హిందీ తెలుసు, తెలుగు తెలుసు. ఎవరు వచ్చినా 3 భాషలోనే మాట్లాడేది మన దేశం మొత్తంలో. సో కాబట్టి వాళ్ళందరికీ నేను ట్రైనింగ్ ఇస్తాను. ఆల్రౌండర్. లాంగ్వేజెస్ కూడా నేర్చుకున్నారు ఫుల్గా. లాంగ్వేజెస్ కూడా ఫుల్ ఇంప్రూవ్. ఎస్. సో హిందీలో అయినా సరే, ఇంగ్లీష్లో అయినా సరే నేనే చెప్తాను. ఓకే. లక్కీలీ ఏంటంటే ఐఎమ్ నెంబర్ 1 ఇన్స్ట్రక్టర్. నేను చెప్పుకోకూడదు. మీరు వచ్చి ఎవరైనా అప్పాలోకి వెళ్ళేసేసి అడిగితే నాగయ్య అని చెప్పి పేరు చెప్తే చాలు, బాయ్ ఆయన నెంబర్ 1 ఇన్స్ట్రక్టర్ అండి అని చెప్పి అంటారు. అంతే. ఆ పేరు తెచ్చుకున్నాం మా అమ్మాయి దయవల్ల, గురువుగారు దయవల్ల, దేవుడి దయవల్ల. ఎస్, హీఈస్ నెంబర్ 1. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సార్. సో